అఖిలభువనదీపం భక్తచిత్తాబ్జసూర్యం సురగుణమునిసేవ్యం తత్వమస్య ఆదిలక్ష్యం హరిహరసుతమీశం తారకబ్రహ్మరూపం శబరిగిరినివాసం భావయే భూతనాదం. స్వామియే శరణమయ్యప్ప. ప్రియమైన ఆత్మబంధువులారా, ఆశ్రితుల వారి సౌజన్యంతో మనం ఈ యొక్క భక్తి అనేటువంటి కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నాం. ఈ ప్రారంభించుకున్నటువంటి ఈ యొక్క భక్తి అనేటువంటి కార్యక్రమంలో మనం కథలని మూర్ఖత్వంతోనూ మూఢత్వంతోనూ కాకుండా జ్ఞానంగా అందులో ఉన్నటువంటి విషయం ఏమిటి అనేటువంటి దాన్ని మనం తెలుసుకోవటానికి ప్రయత్నిస్తున్నాము. ఇక్కడ ఈ విశ్వము ఆవిర్భవించిన కాడి నుంచి, ఈ విశ్వంలో సృష్టి ప్రారంభమైన కాడి నుంచి కూడా జ్ఞానము కలిగినటువంటి మానవుడు అనేటువంటి వాడు ఎక్కడ ఉద్భవించిన జీవి ఆ పుట్టిన మరు నిమిషము నుంచి కూడా తన యొక్క జ్ఞానాన్ని సంతరించుకోవటానికి ఎన్నో ప్రయోగాలు చేయటం జరుగుతోంది. ముందుగా తను ఎలా పుట్టాడు, ఈ పుట్టడానికి గల కారణం ఏమిటి, దీనికి కారకుడు ఎవరు, కారణం ఏమిటి, కార్యమూలంగా వచ్చినటువంటి కార్యాచరణం ఏమిటి అనేటువంటి విషయాన్ని సంతరించుకుంటూ ప్రతి చిన్న విషయాన్ని కూడా తనకున్నటువంటి పరిధి లోపల దాన్ని ప్రారంభించటం చేశాడు. అలా ప్రారంభించి ఆఖరికి ఏ స్థితికి వచ్చాడంటే, నిర్యాణము అనేటువంటిది, మరణము అనేటువంటిది పుట్టడం ఎప్పుడైతే ఉంటుందో మరణం కూడా దాని వెనుకనే ఉంటుంది. పుట్టినటువంటి ప్రతి ఒక్క వస్తువుకి కూడా మరణము అనేటువంటిది ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా తన యొక్క పరిశోధన పటిమతో తెలుసుకోవటం జరిగింది. అందుకే ఇక్కడ ఈ కృష్ణ శతకకర్త ఒక చక్కని పద్యాన్ని రాస్తున్నాడు. యమునికి నిక వెరువను కమలాక్ష జగన్నివాస కామిత ఫలద విమలమగు నీదు నామము నమరగ దళచదను వేగ ననిసము కృష్ణ అని చెప్పాడు. అంటే ఆ యముడు అనేటువంటి వాడు వచ్చి మరణాన్ని ఏదో ప్రసాదిస్తాడు అనేటువంటి దాని గురించి అసలు నేను భయపడనయ్యా. పుట్టడం అంటూ జరిగిన తర్వాత ఆ పుట్టుకకి అంతము అనేటువంటిది ఒకటి ఉంటుంది, దాన్నే మరణం అనేసి అని అంటారు. అటువంటి మరణానికి నేను ఎందుకు భయపడతాను? పుట్టేటప్పుడు నేను ఆలోచించుకుని పుట్టానా? చనిపోయేటప్పుడు మరణానికి కూడా నేను చనిపోతాను అనేటువంటి భయంతో చనిపోవటానికి, ఆలోచించుకుని చనిపోవటానికి నేను ఎవరిని కారకుడను? నన్ను పుట్టించినటువంటి వాడే ఈ మరణాన్ని కూడా సృజించడం జరిగింది. కనుక ఈ పుట్టుకకి మరణానికి మధ్య కాలంలో నాకు నీవు ప్రసాదించినటువంటి బుద్ధి కౌశలతతో నేను ఏమైనా తెలుసుకోగలుగుతానేమో అనేటువంటి దాని గురించి నేను నిరంతరము కూడా తపన పడుతున్నాను అనేటువంటి విషయాన్ని ఈ యొక్క కృష్ణ శతకకర్త చాలా చక్కగా, చాలా అందమైనటువంటి కంద పద్యంలో ఈ యొక్క పద్యాన్ని రాయటం జరిగింది. యమునికి నేనెరువను కమలాక్ష జగన్నివాస కామిత ఫలద విమలమగు నీ నామము నమరగా దళచదను వేగ ననిసము కృష్ణ. అంటే నీ యొక్క నామాన్ని తలుచుకుంటూ ఆ మరణాన్ని నేను ఆస్వాదిస్తానయ్యా, పొందుతాను అని చెప్పటం జరిగింది. అంటే చాలామంది ఏమంటారంటే, బౌద్ధ మతం కూడా
హిందూయిజంలో ఒక పార్ట్ అని చెప్పేసి అంటారు. కానీ పూర్తిగా ఈ సనాతన ధర్మానికి బౌద్ధ మతం వ్యతిరేకమైనప్పటికీ కూడా బుద్ధ భగవానుడికి జ్ఞానోదయం ఎంతవరకు అయింది అనేటువంటిది ఆయన చెప్పవలసినటువంటి విషయము. కానీ ఒక్క విషయాన్ని మాత్రం చాలా నిఖచ్చితంగా చెప్పారు. ఏంటంటే మరణాన్ని కోరుకోమని చెప్పారు. అంటే ఏ వ్యాధుల బారిని పడకుండా, ఎటువంటి యాక్సిడెంటల్గాను చనిపోకుండా, స్వచ్ఛందంగా భీష్ముడిలాగా తన తాలూకు మరణాన్ని తన చేతిలోనే ఉండేటట్టుగా ప్రసాదించమని కోరుకుంటూ నిరంతరము కూడా నాకు మరణాన్ని ప్రసాదించు స్వామి అంటే, ఈ మరణం రావటం మూలంగా మళ్ళీ పునరుత్పత్తి అన్నట్టుగా పునర్జన్మకి వెళ్ళటం, అంటే ఇంకో జన్మకి వెళ్ళటం జరుగుతుంది. అలా లేకపోతే ఈ ఒక్క జన్మలోనే ఉంటే ఈ ఒక్క దేహానికి పట్టుకున్నటువంటి వ్యాధులకి ఒక చికిత్స చేయించుకుంటూ ఈ చికిత్సతో ఎంతకాలానికి నయమవుతుందో ఈ వ్యాధి అనేటువంటిది తెలియకుండా దాని గురించి బాధపడే కన్నా, ఒక తృఢప్రాయంగా భగవద్గీతలో చెప్పినట్టుగా ఒక చొక్కాని ఎలా మారుస్తామో అలాగా ఈ దేహాన్ని వదిలేసి కొత్త దేహంలోకి ప్రవేశించేటువంటి పద్ధతిలో ఆ ఒక నిర్యాణాన్ని ఇవ్వమని చెప్పేసని, ఈ యొక్క జ్ఞానము కలిగినటువంటి ఈ మనిషి అనేటువంటి ఈ జీవుడు, ఈ మానవుడు నిరంతరము కూడా తన పరిశోధనా పటంలో దీనినే కోరుకుంటున్నాడు. తను పుట్టినగా నుంచి తను చేస్తున్న పరిశోధన ఏంటంటే తన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలేంటి, ఆ పరిసరాలు తనకిస్తున్నటువంటి జ్ఞానమేమిటి, ఆ జ్ఞానంతో తను పొందుతున్నటువంటిది ఏమిటి అని ఇలాగ తను ఆలోచించటం ప్రారంభించాడు. తన పుట్టుకకి తల్లిదండ్రులే కారణమా, ఇందులో ప్రకృతి ఎంతవరకు దోహదం చేస్తోంది, ఆ ప్రకృతి సహకారం అంతుంది, దీని మూలంగా మరణం లోపల సాధిస్తున్నది ఏమిటి అనేటువంటి దాన్నే ఆధ్యాత్మిక చింతన అనేటువంటి పేరుతో ఈ యొక్క పరిశోధనా క్రమము జరుగుతూనే ఉన్నది. నిరంతరము కూడా ఇది జరుగుతూనే ఉన్నది. ఈ శోధన అనేటువంటిది, ఈ పరిశోధన ఇది నిరంతరము ఆపకుండా ఆగకుండా జరుగుతూనే ఉన్నటువంటిది. దీనిలో కొంతవరకు మనకన్నా కూడా తెలుసుకున్నటువంటి వాళ్ళని, జ్ఞానులని ఋషులు అని చెప్పేసరి చెప్పటం తటస్థించింది. ఆ ఋషులు తెలుసుకున్నటువంటి దాన్ని మనకి చెప్పాలి అనేటువంటి తాపత్రయంతో వాళ్ళు ఉపనిషత్తులు అనేటువంటి వాటిని రాయటం జరిగింది. ఆ ఒక్క ఋషి పుంగవుల తర్వాత వచ్చినటువంటి వాళ్ళని మునులు అని చెప్పేసి అని అంటారు. అంటే సెకండ్ కేటగిరీని మునులు అంటారు. అంటే ఈ మునుల తాలూకు అంటే ఋషులు తపస్సులు చేసి ధ్యానాలు చేసి ఈ విశ్వంలో ఉన్నటువంటి విషయ పరిజ్ఞానాన్ని తెలుసుకుని నలుగురికి చెప్దామనుకునేటువంటి ప్రయత్నం చేసినటువంటి వాళ్ళని వీళ్ళని ఋషులు అన్నారు. ఆ తర్వాత వచ్చినటువంటి వాళ్ళని, ఆ సెకండ్ కేటగిరీ వాళ్ళని మునులు అని చెప్పేసరి చెప్పటం జరిగింది. ఈ మునులు అనేటువంటి వాళ్ళు వాళ్ళ వరకు వాళ్ళు చేసుకుంటూ ధ్యానాన్ని చేసుకుంటూ పుట్టిన కాడి నుంచి ఆ మరణము అనేటువంటిది ఎంత ధ్యానం చేసినా, ఎంత తపస్సు చేసినా, ఏమి చేసినా కూడా మరణము అనేటువంటిదై ఆపటము అనేటువంటిది అసంభవమైనటువంటి విషయము. కనుక ఈ అసంభవమైనటువంటి విషయాన్ని ఈ యొక్క అప్రయత్నంగా చేసే కన్నా ప్రయత్నపూర్వకంగా భగవంతుడి గురించి, ఈ సృష్టికర్త అయినటువంటి వాడు ఎవరో ఆ విరాట్ పురుషుడు ఈ విశ్వాన్నంతటినీ కూడా ఎందుకు సృజించాడు, ఎందుకు సృష్టి చేశాడు, ఎక్కడో మహత్యాలు మహిమలు ఉన్నాయని చెప్పేసరి మనం పరిగెడుతున్నాము. ఆ పరిగెట్టేటువంటి దానికన్నా కూడా మనం ఈ విశ్వంలో ఈరోజు నాడు
ఈ యొక్క ర్యాకెట్స్, ఈ యొక్క స్కైలాబ్స్ ఇవన్నీ కూడా మీదకి వెళ్ళిన తర్వాత ఈ నవగ్రహాలు అనేటువంటి గ్రహ సముదాయము అనేటువంటిది పాలపుంతలు అనేటువంటివి ఉన్నాయి అని చెప్పడం జరిగింది. ఇవి వేటికి అవి ఉన్నాయి తప్పితే ఒకదానికొకటి ఆకర్షించుకుంటూ అంత తప్పితే వేరే విధంగా అయితే లేవు. కనుక ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి వాడు సృష్టికర్త ఎంత మహిమాన్వితుడు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవటం జరిగింది. ఈ యొక్క సృష్టికర్త ఎంత మహిమాన్వితుడైతే ఈ యొక్క గ్రహ సముదాయాన్ని ఒకదానికొకటి ఆకర్షణ శక్తితో ఎంత శక్తివంతంగా ఈ యొక్క సృష్టి అనేటువంటి ఖగోళాన్ని సృష్టించడం జరిగింది. ఈ ఖగోళ సృష్టిలో ఈ యొక్క భూమి మీద ఉన్నటువంటి మానవుడు ఎంత, వీడి తాలూకు జ్ఞానం ఎంత అనేటువంటి విషయాన్ని వీడు ఆలోచించవలసినటువంటి విషయము. ఈ విషయాన్ని మానేసి ఎంతసేపు ఇక్కడ మహముంది, అక్కడ మహముంది, ఇక్కడ మహాత్యం ఉంది, అక్కడ మహాత్యం ఉందని ఒక చిన్న చిన్న ఏవో ప్రయోగాలు చేస్తున్నటువంటి వాళ్ళ చుట్టూతా తిరిగేటువంటి పరిస్థితికే వచ్చాడు. కానీ సృష్టికర్త అయినటువంటి ఈ భగవంతుడు ఇంత విశ్వాన్ని సృష్టించి ఈ విశ్వంలో ఒక గోళానికి ఇంకొక గోళాన్ని అన్నట్టుగా దాన్ని ఆకర్షింపచేస్తూ ఏ ఒక్క ఆధారము లేకుండా ఇంత విశ్వాన్ని సృష్టి చేసినటువంటి ఆ ఒక్క సృష్టికర్తని తలుచుకుందాము అనేటువంటి దాన్ని వీళ్ళు ఏమాత్రము ఆలోచించటం లేదు. ఏదో ఈ పని చేస్తే మాకు ఆయుర్దాయం పెరుగుతుంది, లేకపోతే ఈ పని చేస్తే మీ కోరిక తీరుతుంది అని చెప్పేటువంటి మాటలని వీళ్ళు విని వాటి గురించి ప్రయత్నమే చేస్తున్నారు. కానీ ఇంత విశ్వాన్ని నిర్మించినటువంటి ఆ నిర్మాణం చేసినటువంటి ఆ విరాట్ పురుషుడు అనేటువంటి వాడు ఈ ఒక్క మానవుణ్ణి కానీ, జంతువులు కానీ, మృగాల్ని కానీ, పక్షులు కానీ సృష్టించేటప్పుడు అతనికి ఉన్నటువంటి జ్ఞానంలో ఏమాత్రమైనా ఆలోచించి ఉండడా? వీళ్ళ తాలూకు విషయ పరిజ్ఞానం ఏమిటి అనేటువంటిది ఆలోచించకుండానే వీళ్ళని భూమి మీద సృష్టి చేయటం జరిగిందా? గ్రహాంతరాల్లో గ్రహాంతర వాసుని సృష్టి చేయటం జరిగిందా? దీని అంతటికి కారణభూతుడు ఎవడు? ఈ కారకుడు ఎవడు? అనాది మధ్యయుడెవ్వడు? వారిని ఆత్మభవు ఈశ్వరునే శరణంబు వేడదనని చెప్పేసి ఆ గజేంద్రుడి చేత ఆ బీజంలో ఎందుకు చెప్పిస్తున్నాడంటే అసలు ఇదంతటికీ కారణభూతుడెవడు? కారకుడెవడు? కారణమేమిటి? కారణభూతుడెవడు? ఈ విషయ పరిజ్ఞానాన్ని మానేసి మనం ఎంతసేపు మహిమలు, మహాత్యాలు అనేటువంటి వాటి గురించి వెంపర్లాడుకుంటూ పరిగెడుతున్నాం తప్పితే అక్కడికి వెళితే మనకేదో కలిసి వచ్చేస్తుంది. ఇంత భూమిని ఈ యొక్క ఏ ఒక్క ఆధారము లేనటువంటి ఇన్ని టన్నుల బరువు కలిగినటువంటి ఈ భూమిని ఏ ఒక్క ఆధారము దేనితోనూ సంబంధ బాంధవ్యాలు లేకుండా ఈ శూన్యంలో ఈ యొక్క భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరిగేటువంటి క్రమాన్ని ఎవరు ఏర్పాటు చేశారు? అటువంటి వాడు ఇందులో ఉన్నటువంటి ప్రతి జీవి మీద ఆ మ్యాగ్నెటిక్ ఫోర్సు అనేటువంటిది ఉంటుందా, ఉండదా? ఆ ఉన్నప్పుడు దాని తాలూకు ఫలితం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఆలోచించకుండానే ఇంత సృష్టి చేశాడా? థామస్ అల్వా ఎడిసన్ అనేటువంటి ఒక శాస్త్రవేత్త అతన్ని ఒక విద్యుత్ బల్బుని కనిపెట్టమని చెప్పినప్పుడు 24 గంటల సమయంలో ఆ విద్యుత్ బల్బుని కనిపెట్టడం జరిగింది. ఆ కనిపెట్టిన తర్వాత ఆ రాజుకి ఈ థామస్ అల్వా ఎడిసన్ చెప్పాడు, ఈ యొక్క విద్యుత్ కాంతితో వచ్చేటువంటి ఈ యొక్క వెలుగులో ఈ వెలుగు మనిషి మీద పడ్డప్పుడు వీడి తాలూకు జ్ఞానము అనేటువంటిది కొంతవరకు నశిస్తుంది, దీని తాలూకు పరిణామ సిద్ధాంతం వేరుగా ఉంటుంది. నువ్వు అడిగావని చెప్పేసనే నేను ఈ విద్యుత్ బల్బుని కనిపెట్టాను
కానీ వాస్తవం చెప్పాల్సి వస్తే దీని పరిణామ సిద్ధాంతం వేరుగా ఉంటుంది అని చెప్పేటువంటి విషయాన్ని థామస్ అల్వా ఎడిసన్ ఒక విద్యుత్ బల్బుని కనుగొన్నప్పుడే చెప్పాడు. అట్లానే ఇంత సృష్టికర్త అయినటువంటి భగవంతుడు ఈ సృష్టిని ప్రారంభించేటప్పుడు ఇక్కడ జరిగేటువంటి పరమాణు సిద్ధాంతాన్ని అతను తెలుసుకోకుండా ఇంత నిర్మాణాన్ని చేయటం జరుగుతుందా? ఇంత సైన్స్ వివేకానందుల వారు అన్నట్టుగా సైన్స్ ఎంత అభివృద్ధి చెందుతూ ఉంటుందో అంతలాగా మనకి భగవంతుడు చేరువవుతూ ఉంటాడు అనేటువంటి విషయాన్ని ఆ మహానుభావుడు ఆ షికాగో నగరంలో చెప్పటం జరిగింది. అది కూడా పాశ్చాత్యులైనటువంటి వాళ్ళు ఎదురకుండా మాట్లాడటం జరిగింది. వాళ్ళు సైంటిఫిక్ ఆఫ్ రీజన్ లేకుండా ఏ విషయాన్ని కూడా నమ్మరు అని చెప్పేశారు. ఈనాడు కొంతమంది ఏమంటారంటే లలితా సహస్రం చదివితే సోనోగ్రామ్ మూలంగా అది ఒక శ్రీచక్రం కింద మారిపోయింది అని అంటే ఋషి సాంప్రదాయం ఆ మాత్రం జ్ఞానం లేకుండా విజ్ఞానం లేకుండా ఈ ఒక లలితా సహస్రము అనేటువంటి దాన్ని వాళ్ళు రాశారా? చెప్పటం జరిగిందా? ఈ లలితా సహస్రం చదివితే శ్రీచక్రం ఏర్పడుతుంది ఈ శబ్దంతో అనేటువంటి విషయం వాళ్ళకి తెలియలేదా? కనుక ఈనాడు ఏం జరుగుతుందంటే వాళ్ళు కనిపెట్టి వదిలేసినటువంటి విషయాలని ముందుకు తీసుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితి పోయి మన అందరం కూడా ఇంకా వెనక్కి నడుస్తున్నాం, అజ్ఞానాంధకారంలోకి వెళ్తున్నాం తప్పితే జ్ఞానాన్ని సంతరించుకుని ఇంకా ముందుకు వెళ్దాము, ఇంకా ఏమైనా మనకి తెలుసుకోవటానికి విషయాలు ఏమైనా ఉన్నాయా అనేటువంటి దాన్ని ఏమాత్రము కూడా ఆలోచించకుండా కుంచుకుపోయినటువంటి భావాలతో వాళ్ళు గొప్పగా చెప్పారు, వీళ్ళు గొప్పగా చెప్పారు అని చెప్పడం జరుగుతుంది. ఒక నలుగురు మనుషులు కూడి ఒక దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ ప్రవర్తనాశీలతను తీసుకున్నప్పుడు అప్పుడున్నటువంటి పరిస్థితిని బట్టి దాన్ని సమాజ శాస్త్రం అని చెప్పేసి అంటారు. అక్కడ జరుగుతున్నటువంటి విషయం ఏమిటి అనేటువంటి దాన్ని చెప్పాల్సి వస్తే సమాజంలో ఉన్నటువంటి శాస్త్రము అంటే వాళ్ళు చేస్తున్నటువంటి పనులు అని చెప్పటం జరుగుతుంది. నేటి సమాజంలో జరిగినటువంటి పని రేపటికి చరిత్ర కింద మారిపోతుంది, హిస్టరీ కింద మారిపోతుంది. ఈ హిస్టరీ కింద మారినటువంటి దానికి ఒక చరిత్రకి ఈ పనులు చేయటంలో ఏమైనా ఏ విధమైనటువంటి లోటుపాట్లు ఏమైనా ఉన్నాయా అనేటువంటి విషయాన్ని ఆలోచించాల్సి వచ్చినప్పుడు ఇది పాలిటిక్స్ కింద అడ్మినిస్ట్రేషన్ కింద మారుతుంది. దీని మీద ఇలా మాట్లాడుతున్నప్పుడు ఆర్థిక వ్యవహారాలు ఏమైనా ఇందులో సంతరించుకున్నాయా అనేటువంటి విషయానికి వచ్చేటప్పటికి ఇది ఆర్థిక శాస్త్రం కింద వస్తుంది. ఇలాగా సమాజంలో జరిగేటువంటి ప్రతి మార్పుని తీసుకుని దాన్ని ఒక శాస్త్రంగా చెప్పటం జరిగి ఆ ఒక శాస్త్ర పరిజ్ఞానంగా చెప్పినటువంటి విషయాలని ఒక నిబిడీకృతం చేసినటువంటి వాటినే పురాణాలు అని చెప్పటం జరిగింది తప్పితే పురాణాలు మహిమల గురించి మహత్యాల గురించి రాయలేదు. ఆనాడు జరిగినటువంటి సామాజిక పరిస్థితిలో ఏం జరిగింది, ఆ ఒక్క సమాజంలో జరిగినటువంటి పరిస్థితి ఏమిటి, మరుసటి రోజు నాటికి అది ఎలాగా అది ఒక చరిత్ర కింద మారింది, తర్వాత అది ఎలా పాలిటిక్స్ కింద మారింది, అది ఎలా అడ్మినిస్ట్రేషన్ అయింది, తర్వాత అది ఎలా ఆర్థిక శాస్త్రం అయింది, దానిలో ఉన్న శాస్త్రీయ పరిణామం ఏమిటి, ఇవన్నీ ఆలోచించి రాసినటువంటిది పురాణం అవుతుంది. దాన్నే వీళ్ళు ఏమంటారంటే పురాణానికి ఒక పంచసూత్రాలు ఉండాలి అని చెప్పేటువంటి చెప్తారు. ఈ పంచసూత్రాలు అనేటువంటిది వీడి విజ్ఞానంలో వీడు చెప్పేటువంటి విషయమే తప్పితే సృష్టికర్తగా ఆయన చేసినప్పుడు ఈ సిద్ధాంతాలు ఏవి కూడా ఆయన పెట్టి ఈ సృష్టిని చెయ్యలేదు. మానవుడు ఏనాడైతే తనకి వికాసం అనేటువంటి విజ్ఞానాన్ని సంతరించుకున్నాడో ఆ సంతరించుకున్న మరు నిమిషం నుంచి కూడా తన జ్ఞానంతో జరుగుతున్నటువంటి విషయం ఏమిటి అనేటువంటి దాన్ని తెలుసుకోవటం జరుగుతుంది. ఈ తెలుసుకున్నటువంటి విషయాలకే భక్తి అని చెప్పేసి అనటం జరుగుతుంది. ఇలా చేయటం మూలంగా
ఇలా మనం విరాట్ పురుషుడిని కొంతవరకైనా మనం తెలుసుకోవటం జరుగుతుంది అనేటువంటి విషయ పరిజ్ఞానాన్ని మనం సంతరింప చేసుకోవటాన్నే భక్తి అన్నారు తప్పితే మూర్ఖత్వంగా కూర్చుని మూఢత్వంగా కూర్చుని గంటలు కొట్టుకుంటూ ఒక కిలోలు ఈ యొక్క బియ్యంలో పసువో కుంకుమో కలిపేసేసి ఏదో గట్టిగా అరుస్తూ మనం ఏవో అవన్నీ తీసుకెళ్ళి ఆ ఒక్క విగ్రహమో లేకపోతే ఏదో ఒక దాని మీద పోసేస్తే దాన్ని భక్తి అని చెప్పి అనరు అనేటువంటి విషయాన్ని మనం ముందుగా గ్రహించవలసినటువంటి విషయము. ఇటువంటి విషయాలన్నింటికీ కూడా మనకి జ్ఞానాన్ని సంతరింప చేయాలి అని అంటే ఆ ఒక్క విరూపాక్షుడైనటువంటి ఆ వెంకటనాథుడి కృపతో మనకి ఇటువంటి విషయాలన్నీ తెలుసుకునేటువంటి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడని, మార్గబంధువైనటువంటి అయ్యప్ప మూలంగా మనకి మార్గం అనేటువంటిది గోచరిస్తుందని అనుకుంటూ స్వామి శరణం, స్వామి శరణం, స్వామియే శరణం అయ్యప్ప.